అందరికీ నమస్కారం. ముందుగా త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా త్వరలోనే జూన్ 4న రిలీజ్ కాబోతుంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని టెక్నికల్ ఇష్యూను దాటుకొని ప్రపంచంలోని తెలుగువారు గర్వించే విధంగా ఈ ఫిలింను నిర్మిస్తున్నామంటూ వృద్ధి సినిమా మరియు సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా త్వరలోనే రాబోతుందన్నమాట. ఈ సినిమా ఇప్పుడు జూన్ 4న రిలీజ్ కాబోతుంది, కానీ అంతకుముందు చాలా ఇబ్బందులను దాటి, అంటే టెక్నికల్ ఇష్యూ ఒకటి మరియు ఇంకొకటి ఐటమ్ సాంగ్ ఒకటి, ప్లస్ బుచ్చిబాబు తన పట్టుదలతో మేకింగ్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అత్యద్భుతంగా తీయడానికి కొంచెం టైం పట్టడం మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు ఒక్కొక్కసారి దెబ్బలు తాకడం, షూటింగ్లో గాయపడడం, కంటికి గాయపడడం, ఇలాంటి హార్డిల్స్ అన్నీ దాటుకొని ఫైనల్గా జూన్ 4 రోజు రిలీజ్ కాబోతుంది. ప్రపంచంలోనే తెలుగువారు ఎక్కడున్నా మెగాస్టార్ అభిమానులు కానీ తెలుగు సినీ అభిమానులలో ఈ మధ్యకాలంలో ఈ సినిమా మీద ఉన్నంత బజ్ ఏ సినిమా మీద లేదని చెప్పాలి. ఈ సినిమాపై చాలా బజ్ నెలకొంది. రీసెంట్గా అమెరికాలో బుకింగ్ టికెట్స్ కౌంటర్ ఓపెన్ చేస్తే విపరీతంగా ఒక రికార్డు స్థాయిలో టికెట్స్ సేల్ కావడం జరిగింది. ఇదొక పార్ట్. సో ఇప్పుడు ఈ పెద్ద సినిమాపై కుట్ర పన్నుతుంది ఎవరు? నిజంగా చాలా బాధాకరం, విచారకరం. ఎందుకంటే ఒక తెలుగు సినిమా ఈ రేంజ్లో, ఈ స్థాయిలో, ఇంత బజ్తో రిలీజ్ అవుతుంటే దానికి సహకరించాల్సింది పోయి దాన్ని ఎలా ఆపాలని చెప్పి ఈ నైజాం డిస్ట్రిబ్యూటర్స్, ఈ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ అయిన ఈ శిరీష్ రెడ్డి, దిల్ రాజు పూర్తిగా అడ్డంకులు వేయడం జరుగుతుందన్నమాట. ఇందులో దీంట్లో అసలు వేరేది ఏం లేదు, వీళ్ళిద్దరే కుట్ర పన్నుతున్నారు. సో ఆ కుట్ర అనేది వాళ్ళకు మైత్రి మూవీ మేకర్స్ మీద ఎక్కువగా కనబడుతుంది అనమాట. సో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మీద కంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు సినిమాలను చాలా పెద్ద పెద్ద హీరోలతో, టాప్ హీరోలతో నిర్మిస్తుండడం జరుగుతుంది అనమాట. మనం చూస్తున్నాం ఇప్పుడు రామ్ చరణ్ మూవీతో ఏదైతే పెద్ది ఉందో, ఆ తర్వాత అల్లు అర్జున్తో మూవీ, ఆ తర్వాత ఎన్టీఆర్తోను, ఆ తర్వాత ప్రభాస్తోను. సో ఇలా టాప్ హీరోలతో మైత్రి మూవీ మేకర్స్ దేశంలోనే ఒక ప్రామినెంట్ ప్రొడ్యూసర్ సంస్థగా ముందుకు వెళ్తుంది. సో ఈతలు ఏదైతే ఈ దిల్ రాజు సంస్థ ఉందో, ఆ సంస్థ ఈ మధ్యకాలంలో చాలా వెనుకబాటు పడిందని చెప్పాలి. సో ఆ కుట్రతోనో, ఆ అసూయతోనో వీళ్ళు ఈ సినిమా మీద కుట్ర పన్నడం జరిగిందనమాట. విచిత్రం ఏంటంటే ఒకటి చెప్పాలి, ఇతని పేరు శిరీష్ రెడ్డి, ఇతని పేరు దిల్ రాజు. సో ప్రజెంట్ గా అందరికి తెలిసిందే. సో ఇతను నిన్న రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి థియేటర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి రిజాల్వ్ కావాలి, ఆ రిజాల్వ్ కాంది ఏదైనా సినిమాలకు మేము ప్రభుత్వం టికెట్ హైక్ పెంచినా మేము పెంచనివ్వం, మాకు పర్సంటేజ్ విధానంతోనే సినిమాలను ఆడిస్తాం, మాకు పర్సంటేజ్ లేకపోతే సింగిల్ థియేటర్లో సినిమాలు ఆడనివ్వమని చెప్పి ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అనమాట. సో ఇతనికి బ్యాక్గ్రౌండ్ గా కొంతమంది ఎగ్జిబిటర్స్ కూడా రావడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు మామూలుగా మైత్రి మూవీ మేకర్స్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ కాలంలోనే గత కొన్ని రోజులకు ముందే, కొన్ని నెలల క్రితం ముందే వీళ్ళు చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో ఒకటి హరిహర వీరమల్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, తర్వాత ఓజీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, తర్వాత అఖండ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, ఆ తర్వాత వార్ 2 డిస్ట్రిబ్యూటర్ చేయడం జరిగింది, కూలీ చేయడం జరిగింది, కూలీ ఫిలిం, ఆ తర్వాత మనశంకర వరప్రసాద్ కూడా చేయడం జరిగింది అనమాట. సో ఇలా ఫిలిమ్స్ ను వీళ్ళు నైజాంలో ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందో ఆ సినిమాలకు అప్పుడు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు అనలేదు. ఎందుకంటే వీళ్ళు సొంతంగా
ఈ సినిమాలను వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఏదైతే పెద్ద సినిమా ఉందో ఆ పెద్ద సినిమా నాకు తెలిసి మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది అనుకుంటా. సో సబ్జెక్ట్ టు కరెక్షన్. సో మొత్తం మీద అయితే వీళ్ళకు దక్కలేదు పెద్ద సినిమా అనేది, రైట్స్ అనేది నిజాంలో వీళ్ళకు దక్కలేదు. ఆ అక్కస్తోనే వీళ్ళు ఈ సినిమాపై కుట్ర పన్నీరాని చెప్పి ఇండస్ట్రీ వర్గాలే అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నట్టి కుమార్ మనకు అతను ప్రొడ్యూసర్ కౌన్సిల్లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మెంబర్ అనుకుంటా. సో అతను పూర్తిగా రాజీనామా చేయడం కూడా జరిగిందనమాట. ఎందుకు ఇంత పెద్ద కుట్ర? తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎంతో కృషి చేసిందని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని వాళ్ళు ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్ళారు అని చెప్పాలి. సో వాళ్ళే కాదు, చాలా మంది హీరోలు కూడా పైకి తీసుకెళ్లడం జరిగింది. సో అందులో మెగాస్టార్ చిరంజీవి స్థానం అనేది ఎప్పటికీ నెంబర్ 1లో ఉంటుంది. ఆ తర్వాత ఇలా ఇంత పెద్ద ఫ్యామిలీ, అంటే ఇంత ఫిల్మ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్యామిలీని వీళ్ళు అటాక్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా మంది సినీ ప్రియులు వీళ్ళను అడుగుతున్నారు అనమాట. స్ట్రైట్ గా క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఎక్స్లో చాలా మంది అడుగుతున్నారు అనమాట. మీకు ఇప్పుడే గుర్తొచ్చిందా పర్సంటేజ్ విధానం? మీరు రిలీజ్ చేసినప్పుడు, మీరు డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు అప్పుడు ఏం చేశారు? ఇప్పుడు కరెక్ట్ పెద్ద సినిమా ఎన్నో హార్డిల్స్, ఎన్నో టెక్నికల్ ఇష్యూస్ను ఎన్నో దాటి రిలీజ్ చేస్తున్న క్రమంలో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ టైంలో కుట్ర తీయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలా మంది అభిప్రాయపడడం జరుగుతుంది అనమాట. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వస్తే మాకు ఇవ్వాలి సినిమాను, లేకపోతే ఆడినివ్వం. సో అలా ఉంది. సో ఏంటంటే వస్తే మాకే మేమే రిలీజ్ చేయాలి, అంటే నైజాంలో మొత్తం పెత్తనం మాదే ఉండాలి. ఇంకోడన్నా వస్తే వాళ్ళకు ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టి ఏదో ఒక విధంగా చేస్తామంటే ఇలా ఊరుకోరు. ఎంతకాలం ఈ ఆటలు సాగవు. మీకు అందరికీ తెలిసిందే, ఒకప్పుడు దిల్రాజు సంస్థ మీద ఎంత నమ్మకంగా ఉండేది, ఎంత ఆ సినిమా ఆ సంస్థలో వస్తుందంటే ఎంత వాల్యుబుల్ గా ఉండేది. సో అలాంటి వాళ్ళు ఈరోజు ఏ స్థాయికి దిగజారిరో మనకు అర్థమవుతుంది అనమాట. సో వాళ్ళ ఇలాంటి కుట్రల పన్నే, ఇలాంటి చిల్లర చేష్టలు చేసి ఆ సంస్థ ఆ సంస్థకున్న వాల్యూస్ కూడా వీళ్ళిద్దరు ఇంకా దిగజారుస్తున్నారు. సో ఇలాంటి వాటి వల్ల వాళ్ళ నిర్మాణ వాల్యూస్ పడిపోతున్నాయి. ఒక్క పెద్ద హీరో కూడా వీళ్ళతోని సినిమాలు తీసేందుకు రెడీగా లేరు. ఇప్పుడు ప్రజెంట్ గా ఒక టాప్ హీరోస్ చూసుకుంటే ఎవ్వరు కూడా వీళ్ళతో సినిమాలు తీసేందుకు రెడీగా లేరు. ఎందుకంటే రీసెంట్ గా ప్రభాస్ సినిమా రాజాసాబ్ విషయంలో కూడా వీళ్ళు చాలా కుట్ర పన్నిన అని చెప్పి వాళ్ళ అభిమానులు చెప్తున్నారనమాట. టికెట్స్ ప్రైస్ కోసం జియో రిలీజ్ అయినా కానీ దాని టికెట్స్ ప్రైస్ పెంచలేదని చెప్పి దానికి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి దాన్ని ఒక నెగిటివ్ టాక్ తోని రిలీజ్ చేయడం వల్ల అది పూర్తిగా పడిపోయిందని చెప్పి వాళ్ళ అభిమానులు, ప్రభాస్ అభిమానులు చెప్తుంటారు. ఈవెన్ దో ఫిలిం ఈజ్ వర్కౌట్ కాకపోవచ్చు, ఎందుకంటే అది అంత బాగాలేకుండొచ్చు. కానీ అది మొట్టమొదటి నుంచే, ప్రారంభం నుంచే దాన్ని నెగిటివ్ గా ఫీడ్బ్యాక్ తీసుకుపోయేసరికి వాళ్ళు అనుకున్న స్థాయిలో ఇంకా దిగజారిపోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఏదైతే ఉన్నారో వీళ్ళ కుట్రలను, కుతంత్రాలను ఎదుర్కోవడానికి మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అనేది చాలా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో కుట్రలను ఎదుర్కొన్నారు. ఇలాంటి కుట్ర అనేది వాళ్ళకు ఒక కొత్త కాదు, వాళ్ళు భయపడరు కూడా. ఎందుకంటే నీలాంటి దౌర్భాగ్యులు ఆ కుటుంబాన్ని చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నా కానీ వాటి తట్టుకొని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనో వాళ్ళ స్థానం ఏంటో మనందరికీ తెలిసింది. సో ఎవరికి చెప్పనవసరం లేదు. ఎన్నో కుటుంబాలు వాళ్ళు సినిమాలతో ఎన్నో కొన్ని రోజుల క్రితం ఎంతో సూపర్ స్టార్ గా ఎదిగినా కానీ ప్రజెంట్ గా వాళ్ళ కొంతమంది అంతగా రాణించలేకపోతున్నా. ఈవెన్ చిరంజీవి ఇప్పటికి కూడా మనశంకర వరప్రసాద్ తో సూపర్ హిట్ కొట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన స్థానాన్ని ఏంటో తెలుగు ప్రజలకు చూపించాడనమాట. సో అలాంటి ఫ్యామిలీ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి రామ్ చరణ్ గారు వస్తున్న సమయంలో అతను ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాకు. చాలా అసలు చూస్తేనే అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా అంత ఆదరణ ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం
వాళ్ళు ఇంకా ప్రమోషన్స్ కూడా సరైన స్టార్ట్ చేయలే, అయినా కానీ ఈ సినిమాపై బజ్ అనేది విపరీతంగా డే బై డే పెరుగుతుంది. ఎందుకంటే అందులో రామ్ చరణ్ కష్టం అనేది అందరికి తెలిసిపోతుంది అనమాట. సో అతను డాన్సులు కానీ అతను పాటలు రిలీజ్ అయిన టైంలో ఎంతో వ్యూయర్షిప్ అనేది రికార్డు స్థాయిలో వెళ్ళిపోయింది. సో అతను ఏదైనా గ్లిమ్స్ రిలీజ్ చేస్తే కానీ, అందులో పిక్స్ ఫొటోస్ రిలీజ్ చేస్తే కానీ చాలా వైరల్ గా మారిపోతున్నాయి. సో అందులో రామ్ చరణ్ కష్టం అనేది తెలిసిపోతుంది. సో అలాంటి అంత కష్టపడి సినిమా తీసి తెలుగు ప్రేక్షకులకు ఇవ్వడానికి రెడీగా ఉన్న సమయంలో ఈ దుర్మార్గులైన శిరీష్ మరియు దిల్ రాజు ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది పూర్తిగా వ్యతిరేకం చేయడం అనేది సరైనది కాదు. దీనిపై ఇప్పుడు కాకపోయినా మీకు త్వరలోనే బుద్ధి చెప్పడానికి మెగా ఫ్యాన్స్ అనేది ఎప్పటికీ సిద్ధంగా ఉంటారు. సో దానిలో సందేహం ఏం లేదు. కాకపోతే టైం అనేది మీరు టైం చూసి ఇలాంటి జూన్ 4th రిలీజ్ అవుతున్న టైం చూసి దెబ్బ కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ ఫ్యూచర్ అనేది ఉంటుంది. త్వరలోనే మీకు అన్ని వాళ్ళు లెక్కలతో సహా చేస్తారని చెప్పి అందరికీ తెలుసు. కాకపోతే సమయం అనేది ఉండాలి. కాకపోతే దీని విషయంలో మరి మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయి ఈ సార్ట్అవుట్ ఇష్యూ చేయాలని చెప్పి నిన్న నిర్మాతలు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్స్ గా ఉంటారు అనమాట. ఎందుకంటే ఇది పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న సినిమా, పాన్ ఇండియాలో చాలా క్రేజీ ఉన్న సినిమా. సో అలాంటి సినిమాకు తెలంగాణలో, తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇలాంటి అడ్డంకులు మనమే సృష్టించడం అనేది ఎంతవరకు కరెక్ట్? దీనిపై ఆలోచించి మరియు పెద్దలు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా కరెక్ట్ ఒక నిర్ణయం తీసుకొని సజావుగా సాగేటట్టు ఈ సినిమాపై వాళ్ళంతా దృష్టి సారించాలని కోరుతూ, మరియు ఈ విధంగా ఎందుకంటే ఇట్లాంటి విషయాలలో చేస్తుంటారనమాట, బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వీళ్ళకి సినిమాగా రాకపోతే బ్లాక్మెయిల్ చేస్తుంటారు. సో ఇట్లాంటి చేస్తుంటారు అనమాట. సో వీళ్ళను టైమే చూస్తుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ స్థాయి ఏందో, ఒకప్పుడు వీళ్ళ స్థాయి ఏందో, ఇప్పుడు వీళ్ళ స్థాయి ఏందో అందరికి అర్థమైంది. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళ సినిమా నుంచి ఎస్విసి నుంచి సినిమా వస్తే ఎంతో ఆదరణతో చూసేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళ సినిమా ఎంత దిగజారిపోయిందో, వీళ్ళు ఎంత దిగజారుతున్నారు, మనుషులుగా దిగజారుతున్నారు, సినిమాలపై నుంచి కూడా దిగజారుతున్నారు అనమాట. సో అట్లాంటి ఈసారి సినిమాలంటే ఈ రోజు హిట్ అయితే, ఒకరోజు ఫట్ అయితే, ఒకరోజు హిట్ అయితే, అది మన చేతులు లేని పని. కానీ ఒక మనుషులుగా అనేది ఇలా దిగజారడం అనేది, కుట్రలు పన్నడం అనేది చాలా విచారకరం. దీనిపై ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ ఎదుర్కొని మరియు మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అయి సార్ట్అవుట్ చేసి పెద్దిని ప్రపంచవ్యాప్తంగా జూన్ 4th రోజు రిలీజ్ చేయబోతున్నారు. ఆ సినిమా ఒక పండగల, ఒక వెల్లువల తెలుగు రాష్ట్రాల్లోనే కాక ప్రపంచ నలుమూలలా వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్.